అంటే బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు, ఒకటి పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలపై మీరు ఏం చెప్తారు? ఫలితాల విశేషాలు. నమస్కారం అండి. నమస్కారం. పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఏ మంత్రం కూడా పనిచేయలేదు. ఇది 6 గ్యారంటీలని ఇక్కంచలేదు. స్టార్ క్యాంపెయిన్లో పోయినా కూడా అక్కడ, ఎందుకంటే పక్క రాష్ట్రం కావచ్చు, నిజాలు తొందరగా తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి మొత్తం తెలిసిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. వీళ్ళ అబద్ధాల మీద కోట మీద ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చిర్రు, వీళ్ళ అధికారం వచ్చిన స్టేట్లు కూడా చాలా తీవ్రంగా ఏదైతే బాధల్లో ఉన్నాయి. ఎందుకంటే చాలా విషయాలు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఆర్థికంగా మొత్తం కింద పడ్డది ఆ రాష్ట్రం వీళ్ళ పరిపాలనలో. ఆఖరికి టాయిలెట్ల మీద ట్యాక్స్ వేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎలా అంటే మన ఇంట్లో రెండు టాయిలెట్ ట్యాక్స్, అదే విధంగా మూడింటి ట్యాక్స్, ఆ విధంగా ఇది ఆర్థికంగా వీళ్ళైతే ఏదైతే ఆర్థికంగా వెనుకబడ్డారో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో, వీళ్ళ పరిపాలన వల్ల ఆర్థిక ఏదైతే ఇబ్బందులు వచ్చినాయో అన్నది క్లియర్ గా. ఇప్పుడు అదే విధంగా కర్ణాటకలో కూడా చూసుకుందాం. కర్ణాటకలో కూడా పరిస్థితులు అధ్వానంగానే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు సంస్కరణలు కానీ, ఆర్థిక సంస్కరణలు కానీ, ఏదైతే పరిపాలన కానీ వీళ్ళకి చేయనీకి వస్తలేదు అన్నది క్లియర్. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసాం, రాష్ట్రాలు కానీ అదే విధంగా దేశం కానీ కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డదన్నది మొత్తం చూసాం. పేదరిక నిర్మూలన అని వీళ్ళు ఏదైతే పంచవర్ష ప్రణాళికలు పెట్టుకుంటూ వచ్చిర్రో, ఏదైతే వాళ్ళ నాయకుల పేదరిక నిర్మూలన జరిగింది, కానీ ఏదైతే ఏదైతే పేదరికం అయితే ఇంతవరకు నిర్మూలన అయింది లేదు. చాలా ఘోరమైన పరిపాలన అండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ విధానాలు చూస్తే ఫ్రీ 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 అని పెట్టుకుంటూ వచ్చిర్రు. ఏదైనా పథకం ఉంటే ఏదైతే ప్రజలకు ఇస్తే ఆ ప్రజలు బలంగా తయారవ్వాలి తప్ప ఏదైతే బలహీనులు కావద్దు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూసుకున్నాం, ఒక ఫ్రీ బస్సు, అదే విధంగా ఫ్రీ గ్యాస్, అదే విధంగా ఏదో 200 యూనిట్ల పవర్, ఈ 3 ముట్టుకున్నారు. అది కూడా పాక్షికంగా. ఈ ఒక ఫ్రీ బస్ మాత్రం పూర్తిగా ముట్టుకున్నారు, కానీ ఆ పూర్తిగా ముట్టుకున్నది మొత్తం కంప్లీట్ గా నష్టాలకు పోతుంది. ఎందుకంటే రోజుకు 10 కోట్లు కట్టాలి ఆర్టీసీకి. ఆ 10 కోట్లు కట్టకుంటే ఇప్పటికే 3,000 కోట్ల బకాయిలు ఏదైతే ఆర్టీసీ చెల్లించాలో అది ఫ్రీ బస్ అనబడదు. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫ్రీ టికెట్ కి డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కట్టకుండా కూడా ఇప్పుడు ఆర్టీసీ నష్టాలను పెడుతుంది. అదే విధంగా పవర్ డిస్కామ్ లకు కూడా ఏదైతే 200 యూనిట్ల సంబంధించి 18,000 కోట్ల బకాయిలున్నాయి, అది కూడా చెల్లించట్లేదు. ఎందుకంటే మహారాష్ట్ర ప్రజలు విజ్ఞులు కాబట్టి కంప్లీట్ గా తెలుసుకున్నారు. వీళ్ళ దొంగ మాటలు, మాయ మాటలకు మోసపోయే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జార్ఖండ్ కూడా నెక్ టు నెక్ వస్తుంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఏదో 48 ఇండియా కూటమికి, అదే విధంగా 31 ఇండియాకి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఆడ కూడా ఏం జరుగుతుందో. ఎందుకంటే దేశం మొత్తం వీళ్ళ పరిపాలన గురించి తెలుసుకున్నది, వీళ్ళకి ఏదైతే పరిపాలన రాదు అన్నది పూర్తిగా అర్థమైపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరు. మేధావులు ఎవరు లేరు, మేధావులు మొత్తం తరలిపోయింది. మామూలుగా చాతుప్పించుకొని తిరిగేట వాళ్ళు, అదే విధంగా రౌడీజం, గుండాయిజం చేసే వాళ్ళు మాత్రమే మిగిలినారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా చూస్తున్నాము, ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్సే ఇది చేయడం వల్ల ఒక మాజీ సర్పంచ్ వాళ్ళ ఊళ్ళో చనిపోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా సూసైడ్ నోట్ రాసి కూడా చనిపోవడం అంటే ఇది ఎంత ఘోరమైన పరిపాలన నడుస్తుంది. ఇదే విధంగా ఏదో మా నాయకుల వల్ల ప్రలోభాల వల్ల, లేకపోతే మా నాయకుల ఇబ్బందుల వల్ల ఎవరైనా చనిపోతే ఇప్పుడు రాష్ట్రం మొత్తం వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఒంటే కాలు మీద లేసురు. ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా రాత్రి అరెస్ట్ చేయనుండే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ని. ఒకవేళ ఆ విషయం ఉన్నది సరే, ఓకే, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. కానీ ఫలితాలకు సంబంధించిన విషయంలో ఒకటి చంద్రరెడ్డి గారు, అంటే ఇందాక బండి సంజయ్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అందులో రేవంత్ రెడ్డి సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి పోటీ చేసినటువంటి ఆ ప్రాంతాలు, ఆ నియోజకవర్గాలు గెలుపొందలేదు, ఎవరు కూడా గెలుపొందలేదు. అది రేవంత్ రెడ్డి పరిస్థితి అనేది వారు చెప్తున్నారు. వాళ్ళిద్దరు మిత్రులే కదా. ఇప్పుడు ఇక్కడ సంజయ్ గారు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో మిత్రులు, దేశంలో శత్రువులు. వీళ్ళు ఇక్కడ మిత్రుత్వం కౌగిలించుకుంటారు, రాత్రి పోయి కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, బయటికి పోగానే మళ్ళీ ఇదో కథ. ఇది గమ్మత్తుకుంటదండి వీళ్ళది. ఏంటంటే రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు తప్ప వీళ్ళు వాళ్ళ దోస్తులు తప్ప ఏం జరుగుతుందండి. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు, అదే విధంగా బీజేపీ లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండకపోనా ఇలాంటి పరిస్థితులే. కానీ రాష్ట్రంలో ఏదైతే మహారాష్ట్రలో, అదే విధంగా జార్ఖండ్ లో వస్తున్న ఏదైతే మార్పు కానీ, అదే విధంగా ఏదైతే రామూర్తి గారు ఒక నిమిషం రిప్లై ఇచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. సంజయ్ రెడ్డి గారు వినిపిస్తుందండి? మీ సిగ్నల్ రావట్లేదండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తే. ఎస్